నమస్తే అండి. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని బెదిరించడం కానీ, లేదా కుల వివక్షతోటి కానీ, లేకుంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసి కానీ వైద్యం చేస్తే మనం ఎలాంటి యాక్షన్లు తీసుకోవచ్చు, ఏంటి లీగల్గా అనేది మనం తెలుసుకుందాం. అకార్డింగ్ టు మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017లోనే సెక్షన్ 18 ఏం తెలియజేస్తుందంటే, ఎవరైనా సరే సామాన్యులు వైద్యం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఎటువంటి రుసుములు డబ్బులు వసూలు చేయకుండా లేకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కసిరించుకోవటం కానీ, గొడవ పెట్టుకోవటం కానీ, లేకుంటే తర్వాత చేస్తున్న నిర్లక్ష్యం ఎవరన్నా చేస్తే ఈ యొక్క చట్టంలోనే సెక్షన్ 18 ప్రకారం వాళ్ళ మీద మనం సూపరింటెండెంట్కి కానీ, డిహెచ్ఎం కానీ, లేదనుకుంటే ఇంకా పైన ఎవరున్నా సరే వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మనకున్నాయి. ఇన్ కేసు సూపరింటెండెంట్ తప్పు చేస్తాడు, డిహెచ్ఎం తప్పు చేస్తాడు అని చెప్పేసి అంటే మనం కోర్టు ద్వారా ప్రొసీడింగ్స్ కావచ్చు, పోలీస్ కంప్లైంట్ కూడా వాళ్ళ మీద ఇచ్చే రైట్స్ మనకు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క చట్టం తెలియజేస్తుంది. అందుకనే ఎవరైనా సరే లీగల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మీకున్న రైట్స్ ఏంటి, మీకు ఎలాంటి సేవలు అందించాలి ఏంటనేది మీరు కూడా గట్టిగా మాట్లాడి మీ వైద్యం మీరు చేయించుకోవచ్చు. ఎందుకంటే సూపరింటెండెంట్ది కాదు హాస్పిటల్, డిఎంహెచ్ఓది కాదు, అది గవర్నమెంట్ది. మనం డబ్బులు చెల్లిస్తున్నాం వాళ్ళకి. చాలా వరకు మంచి హాస్పిటల్సే ఉంటుంటాయి, మంచిగా సేవలు అందిస్తుంటారు. కొద్ది మంది ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు. వాళ్ళు ఏమన్నా తేడా చేస్తే మీరు ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. సో అందుకనే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి. నాకున్న టైంలో కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంట. మీకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. నా నెంబరు మీకు నోటెడ్ అవుతూనే ఉంటుంది, డిస్ప్లే మీద పంపిస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.